నడిపించుచున్నాడు నజరేయుడు. నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైనా కన్నీటిలోయలైనా కష్టాల తీరములైనా కఠినమైన మార్గములైనా నడిపించుచున్నాడు నజరేయుడు. నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నా కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా, నా కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా, అడుగులో అడుగేసి చేతిలో చేయేసి, అడుగులో అడుగేసి చేతిలో చేయేసి ఊసు చెప్పినాడు, బాస చేసినాడు, బాస చేసినాడు, ఊసు చెప్పినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, ఆదరించే దేవుడు యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా. నాడు నజరేయుడు నడక నేర్పుచున్నాడు, నన్ను విడువని దేవుడు. ముదిమిలో బలముడిగి నడువలేక తూలిపోగా, ముదిమిలో బలముడిగి నిలువలేక తూలిపోగా, సంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి, సంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి ప్రేమ చూపినాడు, ప్రాణమిచ్చినాడు, ప్రాణమిచ్చినాడు, ప్రేమ చూపినాడు, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయు నడక నేర్పుచున్నాడు, నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైనా కన్నీటిలోయలైనా కష్టాల తీరములైనా కఠినమైన మార్గములైనా నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు, నన్ను విడువని దేవుడు. చక్కటి పాట పాడి వినిపించినటువంటి
సంఘ పెద్ద దేవరాజు గారికి ప్రత్యేకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు మన మధ్యలో బ్రదర్ అశోక్ గారు ముందుకొచ్చి దేవుని వాక్యాన్ని చదివినిపిస్తారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు. హలో, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే అవకాశం ఇచ్చిన సంఘ కాపరి గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరమున వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచితని అనుకుంటుని. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన. వాక్య పఠనం చేసినటువంటి సహోదరులు అశోక్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో క్వైర్ వారు దేవాతి దేవుడు యేసయ్యను పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేవేల కొలది దూతలతో కొనియాడబడుచున్న వాడ అనేటువంటి కీర్తనను మరొకసారి విందాం. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న యేసయ్యా, నిత్యము దూతలతో కొనియాడబడుచున్న యేసయ్యా, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న యేసయ్యా, నిత్యము దూతలతో కొనియాడబడుచున్న యేసయ్యా, వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం.
సాగుదాం. ప్రభు మనకిచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి ప్రభువుకి మహిమ. అందరము లేచి నిలబడి ప్రభునామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా. అందరం పాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. ఆయనను స్తుతిస్తున్నాం, ఆయనను ఆరాధిస్తున్నాం. ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఆరాధనకై ప్రభుకే మహిమ. ప్రియ సహోదరి సహోదరులారా, ఔత్సల్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. ఔత్సల్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆమెన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ, అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
పరిశుద్ధుడు అని నిత్యము వేలుకొలది దూతలతో స్తుతించబడుచున్న మా దేవా, నిన్ను స్తుతించుటకు అర్హత లేకపోయినా మీరు మమ్మను ప్రేమించి మిమ్మల్ని స్తుతించే భాగ్యము ధన్యత మా జీవితాలను అనుగ్రహించినందుకు స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడివై మా ద్వారా ఆరాధించబడుచున్న తండ్రి, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి, మీ ఆరాధనను బట్టి మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు మనల్ని ప్రేమించి తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మరి ఒక ఆదివార దినాన్ని ప్రభు సన్నిధిలో అనుభవించేటటువంటి కృప ప్రభు మనకు దయచేశారు. అందును బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక, ఆమేన్. ప్రియులరా, మరి దేవుని సన్నిధిని ప్రేమించి ఆశతో ఆసక్తితో సమయానికి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంచున్నాం. మరి చదవబడిన లేఖన భాగములో నుంచి యెషయా గ్రంథము 6వ అధ్యాయము దాదాపుగా మొదటి నుండి చివరి వరకు వ్రాయబడినటువంటి ఈ లేఖన భాగములో నుంచి కొన్ని విషయాలు మన ఆత్మీయ జీవితం నిమిత్తమై ధ్యానము చేసుకొని మనము ముగించుకుందాం. మరి చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే వ్యక్తి తన జీవిత విధానాన్ని బట్టి తన జీవితంలో ప్రభు కొరకు ఏ విధంగా జీవించాలి అనేటటువంటి దానిని చాలా స్పష్టంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ప్రియులరా, మరి యెషయా గ్రంథము 6వ అధ్యాయము ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగం. అనేక పర్యాయాలు మనం దేవుని వాక్యాన్ని, ఈ లేఖన భాగాన్ని విన్నాం. ప్రతి దైవజనుడు కూడా ఈ వాక్య భాగాన్ని బోధించి ఉంటారు. మరి ఈ సమయంలో చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి వచనాన్ని ఒకవేళ మనం గమనించగలిగినట్లయితే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని సంగమా, మరి ఈ ఆదివార దినమున ఒకవేళ మనం ధ్యాన అంశాన్ని లేఖన భాగములో గమనించినట్లయితే, వాక్య భాగము మనకు నేర్పేటటువంటి పాఠము మొదటిది ఆరాధన అనుభవం. ఏమంట? ఆరాధన యొక్క అనుభవం. రెండవది ఆరాధన అనుభవముతో కూడినటువంటి జీవితం. ఆరాధన అనుభవముతో కూడినటువంటి జీవితం. మన జీవితాల్లో ముందుగా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. రెండవది దేవుని ఆరాధించుటలో జీవించడం నేర్చుకోవాలి. దేవుని వాక్యం ఏమంటుందంటే, ముందుగా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోవాలి. రెండవది ఆరాధనలో దేవునిలో జీవించడం నేర్చుకోవాలి. ఈ రెండు కావాలి అనేటటువంటి వాక్య భాగాన్ని మనం కలిగి ఉన్నాం. నేడు ఈ లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, మరి యెషయా అనేటటువంటి ఈ పుస్తకం చాలా ప్రత్యేకమైనటువంటిది. బైబిల్లో మనకు అన్ని పుస్తకాలు ఎన్నున్నాయి? 66 పుస్తకాలు ఉన్నాయి. మరి యెషయా గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 66 అధ్యాయాలు ఉన్నాయి. చాలామంది నిపుణులు చెప్పేది ఏంటంటే, ఒక కంప్లీట్ బైబిల్, 66 పుస్తకాలతో కూడినటువంటి బైబిల్ చాలా క్లుప్తంగా, క్షుణ్ణంగా యెషయా భక్తుని యొక్క పుస్తకంలో నుంచి విరివిగా ఇవ్వబడినటువంటి పుస్తకం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటారు.
ఎందుకంటే యెషయా జీవితాన్ని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యెషయా అనేటటువంటి ఈ మాటకు యెహోవా రక్షణ అనేటటువంటి మాట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగములో మరి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇది అతని పేరు మీద ఉన్న పుస్తకం. చాలామంది పుస్తకాలు రాశారు కానీ వాళ్ళ పేర్ల మీద అవి లేవు. చాలామంది రాశారు, వాళ్ళ పేర్ల మీద లేవు, కొంతమందికి మాత్రమే పేర్లు ఉన్నాయి. కానీ పాత నిబంధన గ్రంథములో అతి పెద్ద పుస్తకం, పెద్ద ప్రవక్త తన పేరు మీద లిఖించుకున్నటువంటి పుస్తకం ఇది. ఈ యొక్క సమయంలో మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇందులో ప్రాముఖ్యంగా అతడు దేవుని నుండి పొందినటువంటి ప్రవచనాలను ఎక్కువగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? ప్రవచనాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రవచనం అంటే ఏంటి? ఏమండి? జరగబోయేటటువంటి విషయాలను ముందుగానే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అనే మాటలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు పుట్టక మునుపే ముందుగానే ప్రవచించినటువంటి ప్రవక్త. అవే ప్రవచనం అంటే. జరగబోయేటటువంటి విషయాలను, ముందు జరిగేటటువంటి విషయాలను ముందుగానే తెలియపరిచేటటువంటి విషయాలే ప్రవచన వాక్యములు. అది మనం అర్థం చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటి అనగా, ఇందులో అనగా ఈ లేఖన భాగములో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవునిని ఆరాధించేటటువంటి విషయంలో వారి నిర్లక్ష్య ధోరణి. ఏమట? దేవునిని ఆరాధించేటటువంటి విషయంలో వారి నిర్లక్ష్య ధోరణి. వారు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీల యొక్క నిర్లక్ష్య ధోరణిని చాలా స్పష్టంగా భక్తుడు ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైతే దేవుని ఆరాధించడంలో నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తామో వారికి రాబోయేటటువంటి జడ్జిమెంట్ గురించి యెషయా భక్తుడు ఈ లేఖన భాగంలో మనకు చూపిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ అధ్యాయము గురించి అనేక పర్యాయాలు విని ఉంటాం, కానీ దాని యొక్క అంతరంగము యొక్క ఉద్దేశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చదవబడిన వాక్య భాగంలో అది చదివేయొచ్చు, కానీ దాని వెనక
ముందిన సంవత్సరమున అని ప్రారంభించబడింది. ఏదో చల్లగా చావు కబురు అంటారు కదా, స్టార్టింగే ఏమని వ్రాయబడింది? మరణమును గూర్చినటువంటి విషయంతో ప్రారంభించబడింది. బాధ, నొప్పి, వేదన, కష్టము, దుఃఖము ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయంటే మన జీవితాల్లో మనం దేన్నైనా కోల్పోయినప్పుడు. అది ఏదైనా సరే మన జీవితాల్లో మనం దేనినైనా కోల్పోయినప్పుడు, నష్టపోయినప్పుడు, మన జీవితాల్లో జరగరానిది ఏదైనా జరిగినప్పుడు వాళ్ళను కదిలిస్తే, చెట్టు మీద కదా వానబడ ఆగిన తర్వాత చెట్టును కదిలిస్తే నీళ్ళు ఎలా వస్తాయో వాళ్ళ జీవితంలో నుంచి కూడా ఆ బాధ, ఆ నొప్పి, ఆ కష్టం, ఆ వేదన, ఆ కన్నీళ్ళు అలా జలజల రాలిపోతాయి అంతే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి ఈ యొక్క యెషయాని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యూదా దేశానికి దాదాపుగా 8వ శతాబ్దంలో ప్రవక్తగా ఉన్నటువంటి ప్రవక్త ఈయన. ఈరోజు ఈ విషయాన్ని నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక్కడ ఉజ్జియా ఒక్కడే కనిపిస్తున్నాడు, కానీ ఈయన ప్రవచించినటువంటి కాల పరిమితుల్లో ఎంతమంది రాజులు ఉన్నారో తెలుసా? ఈయన ప్రవచించినటువంటి కాల పరిమితిలో ఒక ఉజ్జియానే కాదు, యోతాము ఉన్నాడు, ఆహాజు ఉన్నాడు, హిజ్కియా ఉన్నాడు, ఇంకా జాలింగా. అయితే ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ 4 రాజుల కాలములో ఈ ప్రవక్త ఉన్నాడు. అయితే ఆ కాల పరిమితిలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా ఈ రాజుల కాలాలలో ఆ పరిస్థితులన్నిటినీ కూడా ప్రవచించుకుంటూ వచ్చాడు. అయితే అయినా కూడా కొన్నిసార్లు వాళ్ళు దేవుని మాటకు లోబడలేదు, కాబట్టే వాళ్ళు చనిపోయారు, కాబట్టే వాళ్ళ మీదకి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది అనడానికే ఈ మొదటి లైన్ ఉంది. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. 2వ దినవృత్తాంత గ్రంథములు 26వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి చెడిపోయెను. ఈ లేఖన భాగాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎవరు అతను? 3వ వచనం చూడండి. ఎవరు? ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరాలు ఏలాడు. ఇప్పుడు 16వ వచనం చూస్తే అతడు స్థిరపడిన తర్వాత, ఎవరు అతడు? ఉజ్జియా. ఉజ్జియా ఎవరు? రాజు. అతడు మొదట దేవునికి మహిమకరంగానే ఉన్నాడు. ఏదో అంటారు కదా, రాను రాను రాజు గుర్రము గాడిదైంది అన్నట్లుగా మన జీవితాల్లో మొదట మనకేదైనా అప్పగించబడినప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా నమ్మకంగా, వినయముతో, విధేయతతో, భయముతో, భక్తితో మన జీవితాల్లో ముందుకు వెళ్తాం. అలా 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 ముందుకు వెళ్ళే కొద్దీ మన జీవితాలు ఏమైపోతాయంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మన జీవితాలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాయో అక్కడ ఏం జరుగుతుందో ఆ మొదటి లైన్, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అని మన గురించి కూడా హెడ్లైన్ పడుతుంది. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి ఏమయ్యాడంట? చెడిపోయెను. చెడిపోవడానికి గల కారణం ఏమిటి? గర్వం. అంతే, వెనకకే ఏమనుంది అక్కడ? ఏమని వ్రాయబడింది? అతడు తన మనసున గర్వించాడు. గర్వము దేనికి నడిపిస్తుందంట? నాశనానికి నడిపిస్తుందంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము, దేవుని సన్నిధి అనేటటువంటిది మన జీవితాల్లో మనకు జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అనగా, ప్రభువు మనతో ఈరోజు మాట్లాడుచున్నటువంటి మాటలో దేవుని వాక్యం ఎంత చక్కగా మనతో మాట్లాడుతుందో మనం అర్థం చేసుకోవాలి. అతడు తన మనస్సున గర్వించెను. అదేమన్నా అర్థమైందా మీకు? బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లా. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో
అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఈజ్ ఇంటర్నల్ ఫీలింగ్ అదంతా కూడా. లోపల ఎన్నో జరుగుతుంటాయి కానీ బయటికి ఏం చేయరు, జస్ట్ యాక్షన్ అంతే. నవ్వుతూ ఉంటారు, ప్రేమగా బలకరించినట్లుంటారు, ఇంకా మీరు లేకపోతే ఎవరు లేరు అన్నట్లుగా మాట్లాడుతుంటారు, కానీ లోపల ఇతంది కూడా అదే పరిస్థితి. అందుకే చాలా తేటగా ఉంది వాక్యం. అతని గర్వం ఎలా కనపడుతుంది? అతడు తన మనసులో ఏమయ్యాడు? గర్వించాడు. ఈరోజు దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు అంతరంగాన్ని చూచేటటువంటి దేవుడు. మన దేవుడు అంతరంగాన్ని పరిశోధించేటటువంటి దేవుడు. అందుకే కీర్తనకారుడు అంటాడు చూడండి, దేవా 51వ కీర్తనలోకి వెళ్తే లేఖన భాగములు అక్కడ మనం చూసినప్పుడు చూడండి, 51వ కీర్తన ఆ మాట చూడండి ఏమని వ్రాయబడింది అక్కడ. దేవా, నేనైతే 10వ వచనం అనుకుంటున్నాను, మీరేం చదివారు? నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా, దట్ ఈస్ ఇంటర్నల్. మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, లోపల జరిగేటటువంటిది ఎవరికి అర్థం కాదు. మనిషి బయటకు ఉండేటటువంటి ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్నే మనం చూస్తాం, కానీ లోపల అతని స్వభావాన్ని ఎవరం కూడా. అందుకే దేవుని వాక్యం ఈరోజు దేవుని సన్నిధిని మనము చేరి దేవుణ్ణి ఆరాధించాలన్నా, దేవుని సన్నిధిని మనము అనుభవించాలన్నా, దేవుని సన్నిధిలో మనము జీవించాలన్నా మన హృదయము దేవుని సన్నిధిలో చాలా పవిత్రముగా ఉండాలి, అది ప్యూరిఫైగా ఉండాలి అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో ఇక్కడ చూడండి, ఎక్కువ సమయం ఉండదు కాబట్టి మనకు డైరెక్ట్గా 19వ వచనానికి వద్దాం. 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద ఏమైంది? బోస్ట్ అయ్యాడు. అప్పటి వరకు ఎక్కడుంది ఆయన కోపము, ఆయన గర్వము? లోపల ఉంది. కొంతసేపు అయ్యాక ఏమైపోయాడు? బయటకు వచ్చేసింది. అంతే కదా? ఎంతసేపు లోపల పెట్టుకుంటాను చెప్పండి? అంటాం కదా, ఏమన్నా ఉంటే అనేసేయి, ఇక నీ పని అయిపోతుంది, చల్లబడతావు. ఆ మధ్యలో ఒకరు చనిపోతే ఒకరు ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ఉంటే నేను చెప్పాను, పాస్టర్ని కాబట్టి సడన్గా ఏదన్నా అయితే కష్టం, కొంచెం వెళ్ళి ధైర్యపరచండి బ్రదర్ అంటే, ఆయన ఏమంటాడంటే, ఏడవని సార్, మళ్ళా ఏడుస్తాడా? ఏడిస్తే బాధ అంతా పోతుంది. ఏడిస్తే ఏం పోతుంది? బాధ అంతా పోతుంది. లోపల ఉన్నదంతా కండ్ల నీళ్ళతో కొట్టుకపోతుంది. సార్ కూర్చో, నువ్వు కూర్చో, వాళ్ళు ఏడవని అని అంటాడు. నిజంగా కొన్నిసార్లు ఆ టైంలో ఆ దుఃఖం అనేటటువంటిది మనిషికి తర్వాత ప్రశాంతతనిస్తుంది. అది నిజమే. ఆ వ్యక్తి అన్న మాట కొన్నిసార్లు అది నవ్వుకోవడానికి ఉండొచ్చు, కానీ ఆ వేదన అనేటటువంటిది ఆ లోపల నుంచి మనం ఎప్పుడైతే బయటికి తీస్తామో అప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ అది 2 రకాలుగా ఉంది ఇక్కడ. ఈ యొక్క ఉజ్జియా తన జీవితంలో తన మనసున గర్వించి చెడిపోయాడు. తర్వాత ఏమయ్యాడంటే 19వ వచనంలో రౌద్రుడై యాజకుల మీద ఏం చూపాడంట? బోస్ట్ అయిపోయాడు. ఈరోజు మనుషులుగా మన జీవితాల్లో మనం ఏం చేస్తామంటే, అందుకే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, మన దేవుడు అంతరంగాన్ని చూసే దేవుడు. అంతరంగాన్ని పరిశుద్ధంగా ఉండాలని కోరేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇంటర్నల్గా మన జీవితాల్లో ప్రభువుకు మనం చాలా ప్యూరిఫైగా ఉండాలి. ఆమేన్. ఎప్పుడైతే పరిశుద్ధంగా మన జీవితాల్లో మనం ఉండగలుగుతామో అప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడేది ఏంటంటే, మనం ఎక్కువగా ఎప్పుడు ఇంకా మనం హృదయంలో ఏ కల్మషం లేనప్పుడు బయటికి బోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనలో ఏమీ ఉండదు. నువ్వెంత ఎగిరినా, ఎంత దుంకినా, ఏం చేసినా ఏమీ కోపం రాదు. అదే కొంచెం నీ మీద నాకేమైనా ఉందనుకోండి, ఎప్పుడు సందు దొరుకుతుందా అని చూస్తూ ఉంటాం. అంతే కదా? సందు దొరికేసరికి వాడు కాకుండా వాడితో పాటు 4 నేసుకొని వస్తాడు. అననికనే కొట్టేదేమి ఉండదు, ఎగిరేదేమి ఉండదు, కొట్టనికి కూడా చేత కాదు, కానీ అనడానికి అంతే.
అందుకే తెలుగులో ఒక మాట ఉంది, ఏమంటారు మీరు చెప్పండి? ఆ కుక్కల గురించి మాట్లాడతారు కదా, మీరు చెప్పండి బాగుంటుంది, నేను చెప్తే బాగోదు. ఏమంట? కొరవంట, కరిసే కుక్కలు అంట, కానీ మరి నాకు కూడా తెలియదు అది. ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, రెండవ మాట ఇక్కడ ఉజ్జియా జీవితంలో మొదట తన మనసున గర్వించి ఏమయ్యాడు? చెడిపోయాడు. రెండవది ఏమయ్యాడు? 19వ వచనములో, ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద ఏం చెప్పాడంట? కోపము చూపాడు. 20వ వచనాన్ని చూడండి కింద, ఎక్కడ 1 2 3 థర్డ్ లైన్, గనుక. 3వ లైన్ మనం చదువుదాం. గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతనిని బయటకు వెళ్ళగొట్టిరి. ఎందుకంటే యెహోవా తను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును కూడా ఏమయ్యాడంట? త్వరపడెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, వాక్య భాగం ఈ సమయంలో మనతో జ్ఞాపకం చేస్తూ ఉంది, మనల్ని హెచ్చరిస్తూ ఉంది, మనల్ని సిద్ధపరుస్తూ ఉంది. పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా మన మీద దండిగా, అంటే దొమ్మిగా మీదపడి వారిని ఓడించాలనేటటువంటి భావనతో ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి శత్రు సైన్యాలు, అందులో బలమైనటువంటి రాజ్యము అష్షూరు రాజ్యము. అష్షూరు సామ్రాజ్యం ఏం చేస్తూ ఉంది? ఎప్పుడు యూదావారి మీద పడదామా, ఎప్పుడు యూదావారిని చెరబట్టుకుని వెళ్దామా అనేటటువంటి ధోరణితో ఉంది. దట్ ఈజ్ ఎక్స్టర్నల్. కానీ ఇంటర్నల్గా ఏముంది? మనలో మనమే కొట్టుకొని చచ్చేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇంటర్నల్ ప్రాబ్లంని చూద్దామా, ఎక్స్టర్నల్ ప్రాబ్లంని చూద్దామా? ఈరోజు దేవుని వాక్యం మనకి ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంటే, లోపల ఉన్నోళ్ళైనా పరిశుద్ధులుగా ఉన్నారంటే వాళ్ళలో ఒకరిని కదిలిస్తే ఒకరి మీద ఒక 4 మాటలు చెప్పేతోడే తయారైనాడు, కానీ అట్లా కాదనేతోడు ఇంకొకడు. బయట వాళ్ళని చూస్తేనేమో దొమ్మిగా మీద పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అష్షూరు సామ్రాజ్యం అంతా కూడా యూదావారి మీద పడి ఎప్పుడు ఓడించి చెరకు తీసుకొని వెళ్ళాలి. రాజులేమో కొంత దేవుడు హెచ్చించి, కొంత ఆశీర్వదించి, కొంత వారి చేతికి రాజ్యాన్ని అప్పగించగానే రాజ్యాన్ని అంతటిని కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళ మనసును గర్విస్తున్నారు. వాళ్ళ కోపాన్ని అంతటిని కూడా ప్రజలపై వ్యక్తీకరిస్తూ ఉన్నారు. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ప్రభు మనకిచ్చినటువంటి ఈ భాగ్యములో దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, ప్రభు వాక్యం ఈరోజు మనతో జ్ఞాపకం చేస్తూ ఉంది. అదేమిటి అనగా, మన జీవితాల్లో మనం కలిగేటటువంటి ప్రణాళికలో ఎప్పుడైతే అతడు దేవుని సన్నిధిలో గర్వించాడో, తన మనస్సున గర్వించాడు. తన మనస్సున ఎప్పుడైతే గర్వించాడో అప్పుడు తన పతనము ప్రారంభమయ్యింది. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి మనం మన జీవితాల్లో మనసులో కానీ బయటికి కానీ గర్వించకూడదు. ఎందుకంటే గర్వము నాశనమునకు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏమిటి అనగా, దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో మనం ఎందుకు రావాలి అంటే, దేవునిని మాత్రమే ఆరాధించడానికి రావాలి. మీరు చూడండి, దేవునికి సమీపముగా ఉండి దేవునిని మాత్రమే ఆరాధిస్తూ దేవుడు మాత్రమే కావాలనే కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఎంత ప్రభువుకు దగ్గరగా దేవుని సన్నిధిలో ఉన్నాయి? దేవుడు కాదు మిగతా మాకంత కావాలన్న వాళ్ళ పరిస్థితులు ఎక్కడున్నాయి? వాళ్ళందరూ ఎక్కడున్నారు? అది మీకు అర్థమవుతుంది కదా. చాలా ప్రాక్టికల్గా మీ కళ్ళతో మీరు చూస్తున్నారు కదా. అలాంటప్పుడు మనకు రెండిటిలో ఏది కావాలి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మనకు కావలసింది ఏంటంటే దేవుని యొక్క ఆరాధనను, దేవుని సన్నిధిని అనుభవించేటటువంటి భాగ్యము మన జీవితాల్లో కావాలి. ఆ టైంలో ఆయన దేవుని సన్నిధిలో ఉండి ఆకాశము వైపు తేరి చూచి ఆ పరిస్థితులను తేరి చూచుచూ ఉండగా ఆయనకు కనబడింది ఏంటంటే దేవదూతలు కనిపిస్తున్నారు. ఆ దేవదూతలని
దేవుని వాక్యము జ్ఞాపకం చేసేది ఏమిటంటే మహాదూతలు అంటది. ఇక్కడ వ్రాయబడిన మాటలు ఏమని వ్రాయబడింది చూడండి. దేవాలయము ఇక్కడ నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు 6వ అధ్యాయం యెషయా గ్రంథం నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. శరాపులు అనగా అర్థమేమిటి? మహాదూతలు. దూతల కంటే పెద్ద దూతలు. చాలా రకాలైన దూతలు ఉన్నాయి, మీకు తెలుసు కదా. గాబ్రియేలు దూత, మికాయేలు దూత, ఇట్లాంటి స్టేజెస్ ఉన్నాయి. ఇందులో వీళ్ళు మహాదూతలు. ఈ దూతలు ఏం చేస్తున్నాయంట? ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు, 2తో ఏం చేస్తున్నాడంట? ఎగురుచు ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, అరే నేను ఇంతవరకు దేవుణ్ణి ఆరాధించగలిగాను. వాస్తవికంగా యెషయా గురించి మీకు బాగా తెలిసే ఉండొచ్చు. ఆయన ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. తెలుసా ఈ విషయం మీకు? వెరీ గుడ్. రెండవది, అతి పెద్ద క్వాయర్ని లీడ్ చేసినటువంటి నాయకుడు ఆయన. అంటే నిరంతరము దేవుని సన్నిధిలోనే ఉంటూ, నిరంతరము దేవుని దగ్గరగా ఉంటూ, నిరంతరము దేవుణ్ణి స్తుతిస్తూ, నిరంతరము దేవుణ్ణి ఆరాధిస్తూ తన జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతూ ఉన్నవాడు. అలాంటి వాడు ఒక్కసారిగా ప్రభు వైపు చూచినప్పుడు దేవదూతలు కనబడ్డాయి. అవి ఎలా కనపడ్డాయి? 6 రెక్కలు వాటికున్నాయి. 2టితో ఏమంట? 2టితో ఏం చేస్తున్నాయి? అవి తన కాళ్ళను కప్పుకున్నాయి. 2టితో ఏం చేస్తున్నాయంట? కాబట్టి ఈ సమయంలో ముఖాన్ని, కాళ్ళను కంప్లీట్గా తన యొక్క దేహాన్ని అంతటినీ కూడా కవర్ చేసుకొని మిగతా 2 రెక్కలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ అవి ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాయి. అప్పటి వరకు దేవుణ్ణి ఆరాధించడం అనేది యెషయాకు తెలియదు. దేవుణ్ణి ఇలాగూ కూడా ఆరాధించవలనా అనేటటువంటి ఆలోచన యెషయా గారికి తెలియదేమో. అప్పుడు చూస్తున్నాడు ఆ దేవుణ్ణి, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి. అది చూచిన తర్వాత వాళ్ళు ఏమని ఆరాధిస్తున్నారట? వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయిచు ఉండిరి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇందాక వర్షిప్ పాట పాడాం కదా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా అనేటటువంటి పాట ఏదైతే మనం పాడుకోగలిగామో, అక్కడ పాడినటువంటి మాటలో ఆరాధన 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 7 పర్యాయములు దాన్ని పలికి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నామే. దేవుణ్ణి స్తుతించడానికి మనం అసలు అర్హులమా అనేటటువంటి విషయం దేవుని వాక్యము మనకు నేర్పుతూ ఉంది. అక్కడ పోనీ అంత పెద్ద క్వైర్ లీడ్ చేస్తూ ఉన్నాడు, అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, చక్కగా పాడగలడు, చక్కగా సంఘాన్ని లీడ్ చేయగలడు. అంత పెద్ద క్రౌడ్ ఉన్నటువంటి ఆ సంఘంలో ఆయన ఒక్కసారిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఆ సందర్భాన్ని చూడగానే ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను, నేను నశించి ఉన్నాను. నేనెవరట? అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను అనేటటువంటి మాట దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము మనకు నేర్పేటటువంటి పాఠం ఏమిటి అంటే, యెషయా తన జీవితంలో దేవుణ్ణి స్తుతించుట చూడగలుగుతున్నాడు. ఏంటట? యెషయా తన జీవితంలో దేవదూతలు దేవుణ్ణి స్తుతించుట చూడగలుగుతున్నాడు. అది మొదటి మాట. దేవుణ్ణి స్తుతించుట చూడగలుగుతున్నాడు. ఆయన దేవుణ్ణి చూచుచూ ఉన్నాడు. ఆయన ఎవరిని చూస్తున్నాడు? దేవుణ్ణి చూస్తున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తున్న దూతలను చూస్తున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి దూతలను చూస్తూ ఉండగా ఆయన తనకు తానుగా షేమ్గా ఫీల్ అవుతున్నాడు.
ఎలా ఫీల్ అవుతున్నాడంటే, అరే అత్యున్నత సింహాసనముపై దేవుడు ఆసీనుడై పరిశుద్ధుడు 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 అని పొగడబడుచున్నాడే, మరి మేము చేసే ఆరాధనకు ఈ ఆరాధనకు పొంతన లేదే, మా జీవితాల్లో మాకు గర్వము ఉన్నది, మా జీవితాల్లో మాకు రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి, మా జీవితాల్లో మాకు రకరకాలైనటువంటి పరిస్థితులు మా జీవితాల్లో చోటు చేసుకుంటున్నాయి, కానీ మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, మన జీవితాలలో వ్రాయబడినటువంటి ఈ లేఖన భాగాల్లో ఎప్పుడైతే దేవుని మరిచిన బ్రతుకులు మనకు ఉంటాయో అప్పుడు మనకు వచ్చేటటువంటి రిజల్ట్ ఏంటంటే, ఉజ్జియా జీవితంలో ఉన్న రిజల్ట్. ఆ దినాలలో బహు భయంకరమైనటువంటి వ్యాధి ఏదైనా ఉన్నది అంటే అది కుష్టు వ్యాధి. ఏ వ్యాధట? కుష్టు వ్యాధి. ఆ కుష్టు వ్యాధి ఒకవేళ సంభవించింది అంటే కథమంతే. అక్కడ ఏమని వ్రాయబడింది? వాళ్ళందరూ ఆయనని ఇలా ఆయనకు కూడా అర్థమైంది కాబట్టి ఆయన ఏమయ్యాడంట? త్వరపడ్డాడు అని వ్రాయబడింది. అంటే ఇంకెవడు కొట్టాల్సిన అవసరంలే, తిట్టాల్సిన అవసరంలే, వానంతట వాడే దుష్టుడట, ఎవడు తరమకుండానే ఏమవుతాడండి? పారిపోతాడంట. దుష్టుని ఎవడు తరమాల్సిన అవసరంలే, వానంతట వాడే పారిపోతాడు. ఈరోజు దేవుని వాక్యం అది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా మనకు కలిగినటువంటి ఆధిక్యతలలో, దేవుడిచ్చినటువంటి ఆ బాధ్యతలో, దేవుడిచ్చినటువంటి ఆ పనిలో మనము దేవుని విషయంలో ఏ విధంగా ఉన్నాము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అది ఎవరమైనా అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. దేవుని సన్నిధిలో చెప్పేవాడికి ఎంతంట శిక్ష? ఏమండి? 2 ఏమన్నారు మీరు? 2 అంతలా? 7 అంతలు. ఎంత? చెప్పేవాడికి ఎంతంట? మరి వినేవాడికి చెప్పండి ఎన్ని? మళ్ళీ మీకు కూడా 7ఏనా? మీకు ఒక్కంత. నాకు 7 అంతలు అయితే మీకు ఒక్కంత. మరి వాడబడేవాడికి ఎంత? ఇప్పుడు మ్యూజిషియన్స్ ఉన్నారు, సింగర్స్ ఉన్నారు, టెక్నిక్ టీం ఉంది, సంఘ పెద్దలు ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా దేవుని పనిలో పాలిభాగస్తులే. అంటే వీళ్ళంతా నా టీమే, అంతే కదా? అంటే నేను ఒక పని చేస్తే మీరందరూ కూడా నా టీమే. అంటే మా అందరికి ఎంత? అంతే. అంటే నేను చెప్పడానికి వీళ్ళంతా దోహదపడ్డారు. ఇప్పుడు వింటున్న మీకు ఒక్కంత అయితే, పని చేస్తున్నటువంటి దేవుని పని చేస్తున్నటువంటి మాకంతా 7 అంతలు. కానీ చాలామంది దాన్ని అర్థం చేసుకోరు. ప్రస్తుతం ఆ దినాల్లో ఉన్నాం, పాస్టర్ గారు కావాలని చెప్తున్నారు అనుకుంటారు, కానీ కావాలనేది ఏం లేదు. నిజం, దేవుని పనిని చేయడం అనేది కత్తి మీద సానం లాంటిది. అది గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటారు నాకు రాలేదు. అసలు రాకూడదని కోరుకోండి. ఫస్ట్ అది కోరుకోండి. ఏం కోరుకోవాలంటే, ప్రభువా నేను పొరకబట్టి ఊడిస్తే చాలు ప్రభువా, ఆహా పెద్ద పనులు నాకు వద్దు ప్రభువా అని కోరుకోండి. నేను ఇప్పుడు వాంటెడ్లు ఏం చెప్పట్లా, ఇది నిజం. కావాలంటే చేసి చూడండి, దాని రిజల్ట్ వేరుగానే ఉంటుంది. మా జీవితాల్లో రిజల్ట్ లేదా? ఉంది, నో డౌట్. అంతకంటే 7 కంటే 70 అంతల శిక్ష దేవుడు వేస్తూనే ఉన్నాడు. మరి ఎలా? అంతే, డైలీగా రిపెంటెన్స్ అవ్వాలా, దేవుణ్ణి అడగాల, క్షమించమని బతిమలాడాలా. ఇక దేవుడు అప్పగించిన పని కదా, చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఈరోజు మనం ఏమనుకుంటామంటే, ఆధిక్యత ఉంటే ఏదో గొప్ప అనుకుంటాం, కానీ గొప్ప ఏం కాదండి, శిక్ష అది. ఈరోజు దేవుని వాక్యం జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి? ఎప్పుడైతే తన జీవితంలో అంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ, అంతగా దేవుని సన్నిధిలో గడుపుతూ, అంతగా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నటువంటి యెషయా తన జీవితంలో ఒక్కసారిగా దేవుని సన్నిధిని చూసేసరికి ఏమనుకుంటున్నాడు? నేను అపవిత్రమైనటువంటి వాడను. అప్పటి వరకు తెలియలేదా నువ్వు అపవిత్రుడమైన వాడవని? నేను దేవుణ్ణి అడిగాను, ప్రభువా నేను నీ సేవ చేస్తున్నాను, 18 ఏళ్ళకే సేవకు వచ్చాను, దాదాపుగా 25-26 సంవత్సరాలుగా నేను నీ పని చేస్తున్నాను, ఎందుకు ప్రభువా? మేబీ నేను కూడా అపవిత్రుడినై ఉండవచ్చు.
ఈరోజు మన జీవితాల్లో మనమందరమును కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట, దేవుని యొక్క ఉగ్రత మన యొద్ద నుండి ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. దినదినము దేవుని సన్నిధిలో మనం ప్యూరిఫై చేయబడాలి. ఎప్పుడు నిరంతరము ప్రభు వైపు చూడడం నేర్చుకోవాలి. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రభువు మనల్ని నిరంతరము చూచేటటువంటి దేవుడై ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఏమన్నాడు? చెట్టు మీద ఒకడు కూర్చున్నాడు. యేసయ్య అలా వస్తున్నాడు. చదవండి. యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంటికి నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఓకే, వెరీ గుడ్. అంటే ఏమర్థమైంది దీనిలో? మన దేవుడు నిరంతరము మనల్ని చూస్తూ ఉన్న దేవుడు. మనము ఏమనుకుంటామంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు మనం బ్రతుకుతామంతే. ఏమనుకుంటుంది పిల్లి? ఎవరు చూస్తలేదు అనుకుంటుంది. నా కళ్ళు మూసుకున్నా మీరు కనపడతలేరు, కానీ నేను మీకు అందరికీ అంతే. నా భ్రమ, నన్ను ఎవ్వరు చూస్తలేరని ఇటు నుంచి అనుకోవడం ఎలాగో, అలాగే క్రైస్తవ జీవితంలో కూడా దేవుని పిల్లలుగా దేవునికి సాక్షులుగా ఉండకపోవడం, దేవునికి మహిమకరంగా ఉండకపోవడం, దేవుని బిడ్డలుగా జీవించాలనేటటువంటి తపన మన జీవితాల్లో ఉండకపోవడం మనం గుర్తుపెట్టుకోవాలి. జక్కయ్య చెట్టెక్కాడని ఎవడని చెప్పాడు యేసుప్రభుకి? ప్రభువా వాడు బాగున్నాడు, ఇగో నిన్ను చూడాలని గట్టిట పోయి పైన పోయి చెట్టు మీద కూర్చున్నాడు, ఆగు ప్రభువా అని ఎవడని చెప్పిండా? ఎవ్వరు చెప్పలే. యేసయ్య నేరుగా అక్కడికి పోగానే కన్నులెత్తి పైకి చూసి, జక్కయ్య ఇంకా జాలరా, నువ్వు పైకెక్కి నన్ను చూడాలనుకున్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు సమస్తాన్ని చూడగలిగినటువంటి దేవుడు. మన దేవుడు సమస్తాన్ని చూచుచున్నటువంటి దేవుడు. ఆయన ఏమట? దేవుని వాక్యం ఏమంటుంది 121లో? ఆయన కునుకడు నిద్రపోనటువంటి దేవుడు. నా ప్రియ దేవుని సంగమా, ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఈ భాగ్యములో దేవుని పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, మన జీవితాల్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుని సన్నిధిని చూచినప్పుడు, దేవుని పని మన మీద ఉన్నప్పుడు, దేవుని బాధ్యతను మన మీద వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండడం అంటే, దేవుణ్ణి చూచినప్పుడు, అంటే ఆ అనుభవం మన జీవితాల్లో ఉండకపోవచ్చు. మనం ఎవరిని చూస్తామంటే మనుషులను చూస్తాం. చాలామంది వచ్చారు, వీళ్ళ ముందు పాట పాడాలి, వీళ్ళ ముందు ప్రార్థన, వీళ్ళ ముందు ప్రసంగం, చాలామంది ఒక గంట సేపు ఎక్కువ బోధ చేయాలి. మనం ఎవరిని చూస్తాం? మనుషులను చూస్తాం. మనుషులకు కనబడవలనని కాదు మీ సత్క్రియలు. ఎక్కడ కనపడాలంట? ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకు కనబడవలనని కాదు మన యాక్టివిటీ. ఒక్కరున్నా మన వెనస్డే ప్రేయర్ పెట్టాం. దేనికోసం? 26, 27, 28 3 రోజుల మీటింగ్స్ కోసం ఒక ఉపవాస కూడిక పెట్టాం. మేము డిసైడ్ అయ్యాం ఏంటంటే, ఎవరు వచ్చినా రాకపోయినా పాస్టర్ గారు నేనుండి ప్రార్థన చేసుకుందాం అంతే. ఆ రోజు చెప్పాను నేను ఆ మాట. ఎవరో రావాలి, చాలామంది వస్తారు, ఆదివారం అవసరం లేదు. అందుకే ప్రభు అంటాడు, ఎక్కడైతే 2, 3 నా నామమున కూడి నన్ను స్తుతిస్తారు నేను అక్కడ ఉంటానన్న దేవుడు. మనము ప్రజలను చూస్తున్నాం అంతే. ప్రజలు కాదు కావాల్సింది, మనకెవరు కావాలి? దేవుడు కావాలి. ఎప్పుడైతే దేవుడు మనకు అగుపడతాడో మన జీవితాల్లో, అప్పుడు మనల్ని మనం ఏం చేస్తామో తెలుసా? లేఖన భాగములో 4వ వచనం నుంచి చూడండి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండి ఉండగా యెషయా అంటున్నాడు, నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అతిగా యెహోవా నేను కన్నులారా చూచి తిని అనుకుంటుని. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు రెండవది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, పిలుపు అనేటటువంటిది దేవుని సన్నిధిని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, మనల్ని మనం తిరిగి నెమరు వేసుకున్నప్పుడు మన జీవితాల్లో మనకు వచ్చేటటువంటిది ఏమిటి అంటే, హీబ్రూ లాంగ్వేజ్లో మెటోనియా అనేటటువంటి ఒక పదం ఉంది. మెటోనియా అనేటటువంటి ఆ హీబ్రూ పదం రకరకాలైనటువంటి అర్థాలను ఇస్తూ, అందులో ఒక అర్థాన్ని ఏమిస్తుందంటే రిపెంటెన్స్ అంటది. ఏమంట? రిపెంటెన్స్. రిపెంటెన్స్ మీన్స్ పశ్చాత్తాపము.
ఈ పశ్చాత్తాపము అనేటటువంటిది వాక్యము ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. వాక్యము ద్వారా మనము ఆ వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు మనల్ని పిలుచుకుంటాడు. ఒక పెద్ద డ్యాన్స్ మాస్టర్ ఉండేనంట ఒక ఆమె, చాలా పెద్ద డ్యాన్స్ మాస్టర్. అయితే ఆమె ఒక చోట డ్యాన్స్ చేయడానికి వెళ్తూ ఉందంట. వెళ్తూ ఉన్నప్పుడు ఒకచోట పబ్లిక్ స్వార్థ పరిచర్యలు కొనసాగుతూ ఉంటే ఆమెకు వాక్యం వినపడతా ఉందంట. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని నీ పాపములను విడిచిపెట్టి నీవు క్రీస్తుని నీ స్వంత రక్షకుడిగా అంగీకరించగలిగితే దేవుడు ఇప్పుడే నిన్ను క్షమిస్తాడు అనే స్వరం వినబడుతూ ఉందట. వినబడుతూ ఉన్నప్పుడు ఆమె కారాపి అక్కడే ఆ మాటలు విని ఆ వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకొని ప్రభు కొరకు తను సాక్షిగా జీవించడం మొదలుపెట్టిందట. అలాంటి సినిమా హీరోయిన్లు ఎంతోమంది ప్రభు సన్నిధికి నడిపించబడ్డారు. మీరు చాలామంది ఇదేమంటారు టెస్ట్ మనీస్ మీరు విన్నారు, సాక్ష్యాలు విన్నారు కదా. వాళ్ళు ఆ జీవితాన్ని వదిలిపెట్టేశారు. కారణం ఏమిటి అంటే ఒక్క మాట ఆ వాక్యము వాళ్ళ హృదయములో ఏమవుతుందంట, ఆ గుచ్చుకున్నప్పుడు ఆ హృదయము ఆ మాట వారి హృదయంలో భద్రపరచబడినప్పుడు వాళ్ళ జీవితాలు ఇమీడియట్గా ఏమవుతాయి, దేవునికి సాక్షులుగా వారు మారిపోతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రిపెంటెన్స్ అనేటటువంటిది, పశ్చాత్తాపము అనేటటువంటిది మన జీవితాల్లో మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటంటే దేవుని వాక్యం అంటుంది, అది నేనేమంటున్నాడు అక్కడ, నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి వాడను. నేను ఎవరు? అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడని. అంటే మొదట దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో జరిగేటటువంటి కార్యాలను మనం చూచినప్పుడు, దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నప్పుడు మన లోపాలు మనకు కనిపిస్తాయి. ఎప్పుడైతే మన లోపాలు మనకు కనిపిస్తాయో అప్పుడు మన లోపాలను మనం ఇంటర్నల్గా ఇన్వర్డ్ విజన్ అనేటటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని మనం ఇంటర్నల్గా మళ్ళీ చెక్ చేసుకునేటటువంటి అవకాశాన్ని దేవుడిస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా అదే చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను. ఎందుకంటే ఆ దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ దేవుణ్ణి మహిమపరచడానికి, ఆ దేవుణ్ణి ఘనపరచడానికి నేను అర్హుడను. ఆ మాట ప్రజల ముందు చెప్తే ఏమంటారు? ఒరే, ఇన్ని రోజులు పాటలు పాడావు కదరా, ఇన్ని రోజులు నువ్వు మ్యూజిక్ వాయించావు కదరా, ఇన్ని రోజులు ఇంత పెద్ద క్వైర్ లీడ్ చేశావు, ఇప్పుడు ఆ మాట అంటున్నావేంటి అన్నా పర్వాలా. యెషయా ఏమంటున్నాడు? నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడను. దావీదు లాంటి మహారాజు 51వ కీర్తనలో ఇందాక చూసాం కదా, అక్కడ ఆయన మనం చూస్తూ ఉంటున్నప్పుడు దావీదు లాంటి మహారాజులు కూడా మేము రాజును అని అనుకోకుండా వాళ్ళు ఏమనుకున్నారు చూడండి. 51వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నప్పుడు 2వ వచనం ఏమంటుంది? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటాడు. నా పాపము పోవునట్లు నన్ను ఏం చేయాలంట? పవిత్రపరచుము. ఇది ఎప్పుడు అంటున్నాడు చూడండి. చిన్న పుట్నోట్లో ఒక సెంటెన్స్ ఉంది, అక్కడ చదవండి. 51వ కీర్తన పైన చిన్న అక్షరాల్లో ఉంది. ఏమనుంది అక్కడ? దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. నాతాను ప్రవక్త ఏమన్నాడు? ఒకతను ఒకే గొర్రె పిల్లను పెంచుకున్నాడు, ఇంకొకనికేమో చాలా గొర్రెలు ఉన్నాయి, కానీ ఆ చాలా గొర్రెలు ఉన్నవాడు ఏం చేశాడంట? ఆ ఒక్క గొర్రె పెంచుకున్న వాని దగ్గర పోయి ఆ గొర్రెని ఏం చేసేసాడు? తన యొద్దకు తెచ్చేసుకున్నాడు. అంటే దావీదు కోపం వచ్చింది, దానికి బుద్ధి లేదు. ఏమంటాడు? ఆయనకి బుద్ధి లేదు, అలాంటి పని ఎలా చేస్తాడు? వాని దగ్గర అన్ని గొర్రెలు ఉన్నాయి కదా, అవసరమైతే కొన్ని గొర్రెలు తీసి వానికి వేయొచ్చు కదా, ఆ ఒక్క గొర్రెని ఎలా తెచ్చుకున్నాడు వాడు అని కోపమై ఎగిరెగిరి పడుతుంటే నాతాను ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఆ మనుష్యుడవు నీవే. అదే నేను రాజు అయి ఉంటే ఏం చేస్తుంటే, కొడుక నా ముందే మాట్లాడతావా? అంతే కదా. అంటే సాధారణంగా మనం ఏం చేస్తామంటే కక్షలు పెంచుకునే బ్యాచ్ మనది, లేదా మనసులో పెట్టుకొని సాధించే బ్యాచ్ మనది. ఎందుకంటే లోపల ఉన్నది బయటకు వస్తే తప్ప ఆ కడుపు ఉబ్బరం అనేటటువంటిది మనకు తగ్గదు. మన ఆలోచన విధానం అంతా ఎప్పుడెప్పుడు సందు దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు అనేద్దామా
అనేటటువంటి భావన. నాతాను ప్రవక్త డైరెక్ట్గా దావీదునే, రాజునే ఆ మనుషుడవు నీవే అనేసరికి ఇమీడియట్గా ఇంకా అక్కడి నుంచి పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళ మీద పడి ఏం చేస్తూ ఉన్నాడు? నాతాన్ని ఏమన్నా అన్నాడా? ఏమనలా. నేరుగా దేవుని దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే తన లోపము, తన బలహీనత, తన యొక్క తప్పిదము ఏమిటో దేవుడు అతనితో మాట్లాడాడు. ఈరోజు నా జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు కొన్నిసార్లు మన తప్పిదాలను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు దైవజనుని మీద కక్షలు పెట్టుకుంటారు. పొరపాటు అది. మాకే ఉంటుందండి. 3 ఏండ్లు ఉంటాం, పోతాం. ఆ 3 ఏండ్లు కూడా ఉండలేకపోతే రేపు ఎల్లుండో ప్యాక్ చేసుకొని పోతాం. మాకు మీ మీద కక్షలే ఉంటాయి. దేవుని వాక్యాన్ని బోధిస్తాం అంతే. సంఘం బాగుండాలని కోరుకుంటాం, సంఘం ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటారు. అంతేగాని ఏ దైవజనుడు కూడా సంఘం పాడవాలని కోరుకోడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఉంటారు, అది వేరే బ్యాచ్ ఉంటుంది, అది అర్థమైపోతుంది మనకి, అది వేరే. దాని గురించి నేను మాట్లాడాను. కానీ దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యము నిన్ను తాకినప్పుడు, దేవుని వాక్యము నీతో మాట్లాడినప్పుడు, దేవుని వాక్యము నిన్ను గద్దించినప్పుడు నువ్వు దాన్ని పాజిటివ్గా తీసుకోవాలా. దావీదును నాతాను ప్రవక్త, ఆ మనుషుడు నీవే సూటిగా వెళ్ళి ఆ మాట చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు? నేరుగా దేవుని సన్నిధిలో పడి ఏమంటున్నాడు? దేవా, నా దోషము పోవున్నట్లు నన్ను కడుగయ్యా, నా పాపము పోవున్నట్లు నన్ను ఏం చేయాలా? పవిత్రపరచయ్యా అనేటటువంటి మాట దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. 6వ వచనం అంటుంది చూడండి, ఏమంటుంది? నీవు అంతరంగములో సత్యాన్ని కోరుచున్నావు. దేవునికి కావాల్సింది ఏంటంట? పై రూపము కాదు. మనుషులు దేన్ని చూస్తారట? పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా దేన్ని లక్ష్య పెడతాడు? హృదయాన్ని లక్ష్య పెడతాడు. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు దేవుని పిల్లలుగా మనకు కావాల్సింది పై రూపము కాదు, నటనా జీవితము కాదు, వాడి ఆత్మీయ జీవితం మనకు కావాలి. ఆత్మీయులు దేవుని పిల్లలుగా ఆత్మీయత కోసం, ఆత్మ కార్యాల కోసం తపన పడుతూ ఉంటారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియ దేవుని సంగమా, భక్తుడు అనగా దావీదు మహారాజు అంటాడు, అంతరంగములో ఏం కోరుతున్నాడు? సత్యాన్ని కోరుతూ ఉన్నాడు. దేవా, నా అంతరంగములో నాకేం కావాలంట? సత్యాన్ని అడుగుతున్నాను. ఆంతర్యమున నీవు నాకు ఏం కలగజేయాలి? జ్ఞానాన్ని తెలియజేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ముందుకు వెళ్తే భక్తుని యొక్క ఆలోచన విధానాన్ని 7వ వచనం చూడండి. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపాన్ని పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. వాటే ఎక్స్పెక్టేషన్స్? చేసిందే తప్పు, దేవుని సన్నిధిలో పాపాన్ని తీసివేసుకోవాలని వచ్చావు, ఇంకా ఏమడుగుతున్నాడు? ఎట్లా కడగాలంట? నీవు నన్ను కడగాలి. ఎట్లా అంటే హిమము కంటే నేను తెల్లగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హిమము కంటే నేను తెల్లగా ఉండాలి. హిస్సోపుతో నీవు నన్ను కడగాలి అంటే నేను ప్యూరిఫై అవ్వబడాలి. ఇంకా ఏమాత్రం కూడా కల్మషం నాలో ఉండడానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో ఆయన పశ్చాత్తాపపడుతున్నటువంటి విధానం చాలా గొప్పది. అందుకే ఒక మాట మనం చూస్తూ ఉన్నప్పుడు శుద్ధ హృదయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ప్రభు మనతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 10వ వచనం చూడండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయుము, నా అంతరంగములో ఏమంట? స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అనేటటువంటి మాట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని పిల్లలుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దావీదు యొక్క ఆలోచన విధానాన్ని ఒక్కొక్కటి మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో దేవుని వాక్యం ఈ విధంగా జ్ఞాపకం చేస్తాం. తిరిగి ఇంకొక వచనం 15వ వచనం చూడండి. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను ఏం చేయాలంట? తెరువుము అంటాడు. ముందుకేమన్నాడు? 2వ వచనంలో నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడిగయ్యా, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచయ్యా. 2వ మాట ఏమన్నాడు? 2వ మాట 6వ వచనంలో ఏమన్నాడు? నా అంతరంగములో సత్యము నీవు కోరే దేవుడు.
7వ మాట ఏమంటుంది? నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపాన్ని నువ్వు ఏం చేయాలట? పరిహరించాలి. హిమము కంటే నేను తెల్లగా ఉండాలి. ఇక్కడ ఇంకొక మాట అంటాడు 10వ వచనంలో, నా యందు శుద్ధ హృదయాన్ని కలగజేయాలి. చూడు, చివరి జడ్జిమెంట్కి వచ్చేసరికి ఎక్కడికి వచ్చాడు? పాపపు జీవితము నుంచి దేవుణ్ణి స్తుతించగలిగిన పెదవుల దాకా వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఇక్కడ చూడండి, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము అంటాడు. అక్కడ యెషయా ఏమంటున్నాడు? అక్కడ మనం చూస్తుంటున్నప్పుడు, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడను అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిని చూచినప్పుడు, దేవుని సన్నిధిలో జరిగే ఆరాధన అద్భుతం. దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి అర్హత లేదు అనేటటువంటిది వాస్తవం. కాబట్టి భక్తుని యొక్క ఆలోచన విధానంలో మనం చూస్తూ ఉన్నప్పుడు శుద్ధ హృదయం కలగజేయుము అనేటటువంటి పాటలో నుంచి పల్లవి పాడుకుని దేవుని మహింపరుద్దాం. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము. వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృపా కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములు ఒప్పుకొందునయా. అందరూ శుద్ధ హృదయం కలుగజేయుము. అందరు కలిసి శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో 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 నా శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు 6వ వచనం అంటుంది, యెషయా గ్రంథం 6:6, అప్పుడు ఆ శరాపులలో నొకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఏమంటున్నాడు? ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపానికి ఏం కలిగిందట? ప్రాయశ్చిత్తము కలిగింది.
నీ దోషము తొలగిపోయింది అన్నాడు. దావీదు 51వ కీర్తన 2వ వచన ఆరంభంలోనే ఆయనకు అర్థమైపోయింది. ఏమంట? దేవా ఏమనుంది అక్కడ 51:2లో ఏమంటాడు? డైరెక్ట్గా ఆయనకు అర్థమైపోయింది. అది దేవుని పిల్లలకు తెలియాల్సిన మొదటి విషయం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. డైరెక్ట్ అటాక్ చేశాడు. 103వ కీర్తనలో కూడా అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమని వ్రాయబడి ఉంటుందంటే 103వ కీర్తనలో ఆయన నీ దోషములన్నిటినీ ఏమని వ్రాయబడింది అక్కడ? చూడండి 103వ కీర్తనలో ఆయన నీ దోషము పోవునట్లు అంటే ఏమంటాడు అక్కడ? క్షమించు. ఆయన నీ దోషములన్నిటినీ కూడా క్షమించేటటువంటి వాడు. అంటే దావీదు పిచ్చోడు అనుకుంటున్నారా? యెషయా పిచ్చోడు అనుకుంటున్నారా? మనం పిచ్చోళ్ళం. వాళ్ళకు కరెక్ట్ పాయింట్ తెలుసు. ఏంటంటే ఎక్కడ ఏది జరిగితే ఏమవుతుందో వాళ్ళకు చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది వాళ్ళ బ్రెయిన్లో. మీకు తెలుసా దోషం అంటే? ఫస్ట్ పాపము శాపం అవుతుంది, శాపం ఏమవుతుంది? దోషం అవుతుంది. దోషం అయితే ఏందో తెలుసా? వంశాలు కనుమరుగైపోతాయి. మీరు ఎంతోమందిని చూసి ఉంటారు, బ్రతికారండి, రాజు బ్రతుకు బ్రతికారు, ఇప్పుడు మనం పెడితే తినే స్థితికి వచ్చారు. దోషము మనల్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు కనుమరుగైపోతాం. అందుకే దావీదు అంటాడు, దేవా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా. కీర్తనకారుడు 103వ కీర్తనలో అంటాడు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో ఇమీడియట్గా దేవుని పిల్లలుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత ఇక్కడ కాకపోయినా ఇంటికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించు, నా దోషాన్ని క్షమించు. ఎందుకంటే నిన్ను బట్టి నీ పిల్లలను బట్టి వాళ్ళ పిల్లలు, తరం వెంబడి తరం 3 జనరేషన్స్ని దేవుడు ఇచ్చాడు. నీ పిల్లలను నీవు దోషం ఉంటే నీ పిల్లలు ఎవరు ఉండరు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం బ్రతిమలాడడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో అడగడం మనం నేర్చుకోవాలి. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇదే యెషయా గ్రంథంలో మనం అనేకమైనటువంటి వచనాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు భక్తులైనటువంటి వారి జీవితాల్లో అబ్రహాము లాంటి వారు బొమ్మలు చేసుకొని బ్రతుకుతున్న స్థితిలో నుంచి దేవుడు వారిని పిలిచినప్పుడు ఇమీడియట్గా ఎందుకు వచ్చారో తెలుసా? వాళ్ళకి అర్థమైపోయింది, ఈయన జీవాధిపతి అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు అని గ్రహించగలిగాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి వెళ్ళిపోయాడు అంతే అబ్రహాం. దమస్కులో పౌలు లాంటి వారు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు తనకు దర్శనం ద్వారా కనబడ్డప్పుడు ఇమీడియట్గా టర్న్ అయ్యాడు తన జీవితంలో నుంచి. అప్పటి వరకు ఒక నరహంతకుడు, క్రైస్తవులను పట్టి ఈడ్చి చంపుచున్నటువంటి వాడు పౌలు, సౌలుగా ఉన్నటువంటి వాడు పౌలుగా మారిపోవడానికి ఆ టర్నింగ్ పాయింట్. ఈరోజు నా జీవితాల్లో చాలామంది వాళ్ళ జీవితాల్లో దేవుని దృష్టిలో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను బట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా రిపెంట్ అయి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ప్రభువు మాట వైపు వాళ్ళు తిరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట ఏమిటి అంటే, ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. 8వ వచనం చివరి భాగంలో మనం చూస్తుంటున్నప్పుడు, అప్పుడు నేను ఇక్కడ కింద అలాగే కంటిన్యూ చేద్దాం. 7th verse. అప్పుడు నీ పెదవులకు తగిలిన గనక, 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము. అర్థమైందా? మీకు ఏమైనా సింక్ అయిందా ఈ టెక్స్ట్? అసలు యెషయా ఏమంటున్నాడు? ప్రభువా నేను అపవిత్రమైన. దావీదేమన్నాడు? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా. ఇక్కడ 103వ కీర్తన ఏమంటది? ఆయన మన దోషములన్నిటినీ కూడా. ఇక్కడ దేవుని వాక్యం యెషయా విషయంలో ఏం మాట్లాడుతుంది? నీ దోషము తొలగిపోయింది. అంటే అప్పటి వరకు ఏముంది ఆయన మీద? దోషం ఉంది. ఎక్కడున్నాడు ఆయన? దేవుని సన్నిధిలో ఉన్నాడు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాడు. కానీ ఆయన మీద ఏముంది? దోషం ఉంది. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మన జీవితాల్లో మనపై దేవుని యొక్క ఉగ్రత ఉన్నది. దేవుని ఉగ్రత ఉన్నప్పుడు ఏ ఆశీర్వాదాలు మన మీద ఉండవు, ఏ ఆశీర్వాదాలకు మనం కర్తలము కాదు. మనం ఒక ప్రార్థన చేస్తామంతే, దేవుడు మన జీవితాల్లో విడుదల దయచేయడు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈరోజు మనతో జ్ఞాపకం చేసే మాట ఏమిటి అంటే, నీ దోషము, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో, ఇది నీ పెదవులకు తగిలను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైంది, నీ దోషం ఏమైంది? తొలగిపోయింది. ఈరోజు మన మీద ఉన్న దోషము తొలగిపోవును గాక. ఆమేన్. మన జీవితాల్లో తెలిసి తెలియని తప్పిదముల ద్వారా మన జీవితాల్లో మనకు కలిగినటువంటి శిక్ష, మన తల్లిదండ్రులకు వేయబడిన శిక్ష మనకు, మన పిల్లలకు ఉండకూడకుండకును గాక. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, చిన్నదే అగిపుల్ల ఎంత ఉంటుందండి? చిన్నదే, కానీ అదేం చేస్తుంది? అడివంతా. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితాల్లో కొన్ని తప్పిదాలు కొంచెమే ఉండవచ్చు, కానీ దేవుని ఉగ్రత మన మీద నుండి పోకపోవచ్చు. ఎందుకంటే మన పితరులు, వాళ్ళ పితరులు, ఒక సహోదరు వచ్చి అంటుంది, అయ్యా నా భర్త మారు మనసు లేకుండా చనిపోయాడు, ప్రభు రాజ్యంలో ఉంటాడో లేదో నాకు బాధేస్తూ ఉంది, నేను నా భర్తను మార్చుకోలేకపోయాను అంటుంది. కానీ నేనేం మాట్లాడాలి? ఈరోజు దేవుని వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది, మీరైనా పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మీ రియాలిటీలో మీరు బ్రతకగలిగితే దేవుడు హెచ్చుగా దీవిస్తాడు. దేవుడు ఉన్నతమైన స్థితిలో మనల్ని స్థిరపరుస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో ఇక్కడ కింద వచనాలను మనం చూస్తున్నప్పుడు, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిమి, అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన అంటున్నాడు, నీవు పోయి ఈ జనులతో ఇట్లను, మీరు నిత్యము వినుచుందురు కానీ ఏం చేయారట? మీరు గ్రహించకుందురు, నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనరు అంటుంది. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించుమని చెప్పబడి ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో ఈ కంక్లూజన్ని ఒకవేళ మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనల్ని ప్రభు ఈరోజు తిడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు వినుచుందురు కానీ ఏమవరట? గ్రహించరు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరం, లేదా ఇక్కడున్న మనం అందరం వింటాం కానీ దాన్ని ఏదో అంటారు, యథా రాజా తదా ప్రజ. ఎస్, అంతే. మన జీవితాలు అంతే, వింటారు అంతే. అలా పాస్టర్ గారు బాగా చెప్పారండి వాక్యం. ఏం చెప్పాడరా అంటే బాగా చెప్పాడు అంతే. ఏం చెప్పాడంటే బాగా చెప్పాడు అంతే, అంతకంటే ఇంకేం తెలియదు వాడికి. మరి ఏమైనా మార్పు ఉందారా అంటే ఉండదు, ఇంకా రెండంతలు డబుల్ అయిపోతాడు. ఈరోజు మన జీవితాల్లో దేవుని వాక్యం ఏమంటుందంటే, నిత్యము వినుచుందురు కానీ గ్రహించుకుందురు, చూచుచుందురు కానీ తెలుసుకున్నారు. ఎందుకంటే మీ కన్నులు, మీ చెవులు ఏమై ఉన్నాయంట? దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, మీ హృదయము క్రొవ్వు చేసి ఉన్నది, మీ చెవులు మందపరిచి ఉన్నాయి, మీ కన్నులు మూయబడి ఉన్నాయి. నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం ఎంత సూటిగా తిడుతుందండి, మెచ్చుకోవడంలా. దేవుని వాక్యాన్ని అంటే మనం చర్చికి వస్తే తిట్లు తినడానికి వచ్చామా? దేవుని సన్నిధికి పొగిడించుకొని వెళ్ళడానికి వచ్చాం మనం అంతే. ఇక్కడ పొగిడేవాడేవాడు లేడు. దేవుని కోపం వస్తే తిడతాడు. చంటి బిడ్డ కింద ఉంటే ఎత్తుకొని ఏం చేస్తాడు? చంకలో పెట్టుకుంటాడు ఆయన. ఎప్పటి వరకు? ముదిమి వచ్చు వరకు, ఆయనకి ఇష్టమైతే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మనతో జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే, ప్రభు నిన్ను, నన్ను, మనందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిలో కూడా యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం అంటుంది, విశ్వసించువాడు కలవరపడడు. ఆమేన్. విశ్వసించువాడు ఏమవడట? కలవరపడడు. కాబట్టి మన జీవితాల్లో ప్రభువుకు సాక్షులుగా ఉన్న మనం కలవరపడాల్సిన అవసరం లేదు. దీని గురించి డిస్కస్ చేయం. ఎప్పుడైతే దీని గురించి డిస్కస్ చేసి పాస్టర్ 4 వారాలు ఎక్కువైంది వచ్చి ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేసేసాడు, ఆయనకంతా అర్థమైపోతూ ఉంది అని ఒక బ్యాచ్ తయారవుతుంది. అది విశ్వాసము లేని బ్యాచ్. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుని సన్నిధికి వచ్చేది ఆత్మీయంగా ఎదగడానికి, గ్రూపులు చేయడానికి కాదు. దేవుని సన్నిధికి వచ్చేది ఆత్మీయంగా బలపడి ప్రభు రాజ్యము కొరకు మన హృదయాలను, మన జీవితాలను కట్టుకోవడానికి, అంతేగాని ఇంకొకటి కాదు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ప్రభు అంటాడు, మీ చెవులు, మీ కన్నులు, మీ హృదయము ఏమైనదట?
కంప్లీట్గా డెడ్ అయిపోయి ఉన్నాయి. డెడ్ అయిన బ్యాటరీ ఏం చేస్తాం, తీసి ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు, మొత్తం ఫోనే పాడేయాల. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏమిటి అంటే, ప్రభు ప్రతి నిత్యం దేవుని పిల్లలుగా మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి. మరి దేవుడు వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన బిడ్డల మీద. మరి దేవుని వాక్యం జ్ఞాపకం చేసేది ఏంటంటే, దీని ద్వారా ప్రభు నేర్పే 3 పాఠాలు గుర్తుపెట్టుకోండి. 1, మనుషుల దుర్మార్గము మీద దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. మనుషుల యొక్క దుర్మార్గపు జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేయబోతున్నాడు, తీర్పు తీర్చబోతున్నాడు. ఉజ్జియా జీవితంలో దేవుడు ఏం చేశాడు, జడ్జిమెంట్ ఇచ్చేసాడు అంతే. 2వ మాట, ఆయన బిడ్డల మీద తన కృపను దేవుడు చూపబోతున్నాడు. ఆమేన్. ఆయన బిడ్డలైనటువంటి వారి మీద దేవుడు ఏం చూపబోతున్నాడు, తన కృపను చూపబోతున్నాడు. 3వది ఏంటంటే, ఆయన ఉచితంగా తన రక్షణను మనకు అనుగ్రహించి ఉన్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి మనం మన జీవితాల్లో అర్థం చేసుకోవాలి. గ్రామ్ స్టెయిన్ గారి జీవితంలో మీరు వినే ఉంటారు, ఒరిస్సా రాష్ట్రంలో ఆయనను చంపేశారు. గ్రామ్ స్టెయిన్ గారు కుష్ఠరోగుల మధ్యలో పరిచర్య చేస్తూ ఎంతో గొప్పగా ఆయన వాడబడుతున్న సందర్భంలో సహించలేనటువంటి మతోన్మాదులు ఆయన ఏం చేశారు, ఈరోజు దైవజనుడు ఒక్కొక్కరి కొరకు కన్నీటి ప్రార్థన చేసి ఒక్కొక్కరిని పట్టుకొని గుడికి రండయ్యా, అదయ్యా, ఇదయ్యా అని చెప్పి అవసరమైతే వాళ్ళ కుటుంబాలతో దగ్గరగా ఉంటూ వాళ్ళ ప్రతి పరిస్థితుల్లో వాళ్ళని ధైర్యపరుస్తూ ఆదరించి ఒక్కొక్కరిని దేవుని సన్నిధికి తీసుకొని వస్తే, దేవుని సన్నిధిలో మీరేం చేస్తారు, ఏదంటారు చూడు, పాము తన పిల్లల్ని మింగేసినట్లుగా క్రైస్తవులకు విరుద్ధమై దేవుని సన్నిధిలో ఎవ్వడు ఉండకూడదు, నేను ఒక్కనే ఉండాలనేటటువంటి భావనతో మనం ముందుకు వెళ్తాం. దేవుని సేవకుని కన్నీటి ప్రార్థన, ఆయన పడిన ప్రయాస మనం గ్రహించాలి. మనం ఇంకా ఏం చేయాలంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను ప్రభు సన్నిధికి తెచ్చేవారుగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, పాము పిల్లల మింగే బ్యాచ్ కాకుండా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఆత్మలను కనడం నేర్చుకోవాలి. ఆత్మలను సంపాదించడం నేర్చుకోవాలి. ఈరోజు అతి పెద్ద సంఘం పాల్యాంగిచో గారు, మీకు తెలుసు కదా, కొట్టండి. ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్య కలిగిన సంఘం అది. చాలా చిన్నది మనది. అలా విస్తరించాలని మనం కోరుకోవాలి. నాతో కొంతమంది మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, సార్ కొత్త వాళ్ళు రాకపోయినా పర్వాలేదు సార్, మన సంఘ సభ్యులు మన మందిరానికి వస్తే చాలు సార్, మన వాళ్ళని మనం కాపాడుకుంటే చాలు సార్, అలాంటి వాళ్ళు ఉంటే రండి కలిసి పనిచేద్దాం, తప్పేమి లేదు. నేను అలా దర్శించలేకపోతే వీళ్ళు అక్కడ పోతారు, ఎక్కడన్నా పోనీ ఇది మన సంఘం వల్లే పోదామని రండి మా చర్చికి అని పిలుస్తూ ఉన్నాను నేను. తప్పేం లేదు, ఎక్కడన్నా పోవచ్చు, మన దగ్గర కూడా రమ్మని పిలుస్తూ ఉన్నాం. ఒకసారి వస్తే కదా రుచి చూస్తారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరంతా వెళ్ళి ఏం చేయాలంటే, ఇక్కడున్న విషయాలను పాజిటివ్గా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధికి నడిపించాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళిపోవడానికి కారణం కూడా మీరే, వాళ్ళందరూ రక్షించబడకపోవడానికి కారణం కూడా మీరే. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని సంఘము ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందంటే, గొర్రెలను కలిగి ఉండాలి, అంతే కదా. గొర్రెలు ఏం చేయాలా, పిల్లల్ని కనాలి. అప్పుడు ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది. ఆత్మీయంగా మనము దేవుని సంఘంలో అనేక ఆత్మలను ప్రభు కొరకు కనే బిడ్డలుగా ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం ఎంత స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉంది, మన దోషము తొలగిపోతుందంట. ఆమేన్. ప్రభు రాజ్యంలో శాశ్వతమైన బిడ్డలుగా ఉంటామంట. ఆమేన్. దేవుడు మనకు ఉచితమైన కృప, ఉచితమైన రక్షణ మనకిస్తూ ఉన్నాడు. ఇది అర్థం కానటువంటిది, ఇది కంటికి కనబడదు, చెవికి వినబడదు, అది అగోచరము. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు అగ్నిలో నుండి కొందరిని లాగినట్లుగా మన జీవితాల్లో మనం ఏం చేయాలి, దేవుని సన్నిధికి నశించిపోతున్న ఆత్మలను మనం లాగాలి. అందుకే 26, 27, 28 మనము సువార్త ఉజ్జీవ సభలు పెట్టాం. సంఘములో ఉజ్జీవింపజేస్తాం, ప్రజల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తాం. ఆ 2 పనులను తలపెట్టాం. చాలామంది అడిగారు, బ్యానర్ మీద స్పీకర్స్ లేరండి అంటే, ఒక్క స్పీకరా మన దగ్గరకు వచ్చేది?
8 మంది 9 మంది స్పీకర్స్, దాంతోపాటు టౌన్ పాస్టర్స్, మన పాస్టర్స్, ఇంతమంది పేర్లు యాడ్ అయ్యాలి దాంట్లో. కాబట్టి యూనివర్సల్ బ్యానర్ వేసాం. కన్ఫ్యూజన్ ఉంటే క్లారిటీ తెచ్చుకోండి. తర్వాత ప్రోగ్రామ్ షీట్ పెద్దది చేసి పెట్టాం. అంటే దేవుని సంఘము ఉజ్జీవింపజేయబడాలి, ఆత్మీయంగా బలపరచబడాలి. మిగతాదంతా మనకు అవసరం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని పిల్లలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుని సంఘము ప్రభువు కొరకు పవిత్రమైనదిగా ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయనను ఆరాధించు వారు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. నా ప్రియ దేవుని సంఘమా, ఈరోజు మన జీవితాల్లో మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిని కలిగి ఉన్నాం, మనని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్య అనుభవం కలిగినటువంటి బిడ్డలుగా, దేవునికి సాక్షులుగా మనకు కలిగిన జీవితాన్ని బట్టి అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించే పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ నిత్యము మరి ప్రభు సన్నిధిలో ఉందాం. ఆ కృప ప్రభు మనకు మెండుగా దయచేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రం. మీరు పరిశుద్ధులు గనక మేమును పరిశుద్ధులమై ఉండమన్నారు. కానీ మా జీవితాలను మమ్మను మేము పరీక్షించుకున్నప్పుడు అపవిత్రమైన వాళ్ళమని గ్రహించాం. అపవిత్రమైన జీవితంలో నుండి, దోషభరితమైన జీవితంలో నుండి మేము తప్పించబడి నీ సాక్షులుగా నీ సన్నిధిలో ఆత్మీయంగా అభివృద్ధి చెందే కృప దయచేయండి ప్రభువా. నీ పనిలో నీ జత పని వారుగా ఉంటున్న మేము మీ పని చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మా ప్రభువా దోషాన్ని మా మీద వేసుకున్నాం. ప్రభువా, అది మా యొద్ద నుండి తొలగించండి, మమ్మను శుద్ధీకరించండి, మీ సాక్షులుగా జీవించే కృప దయచేయండి. ఆత్మీయంగా అభివృద్ధి పొంది ఆత్మీయంగా వర్ధిల్లుటకు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, ఇచ్చిన ఈ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచి దేవునికి మహిమ కలుగును గాక. విన్న వాక్యాన్ని బట్టి ప్రభుకు మహిమ. క్వైర్ వారు పాట పాడుతుండగా పరిచారకులు ముందుకొచ్చి కానుకలు సేకరించవలసిందిగా మనం చేస్తున్నాం. మనమందరం కలిసి స్వార్థ కీర్తన పుస్తకంలో నుండి నీ ధనము నీ గను అనేటువంటి కీర్తన పాడుతూ ప్రభు కోసం తెచ్చిన కానుకలు దేవునికి సమర్పిద్దాం. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా, కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుడు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.
పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామమును గడివేల ప్రభుకీయనో క్రైస్తవా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు తొలగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలిగించదరపైన ప్రభు నామము కలిమి కొలది ప్రభున గర్భింపవా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితంబులు. కలిగించే సకలంబు సమృద్ధిగా, తొలగించే పలు బాధ భరితంబులు. బలియాయని పాపములకేసువే, తెలువంగ ప్రభుకీయ చింతింతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ప్రార్థన మన మధ్యలో బ్రదర్ రాజశేఖర్ గారు ట్రెజరర్ గారు ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి సర్వాధికారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ దినాన మీ సన్నిధిలో మీ వాక్యాన్ని వినటానికే మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మీ వాక్యాన్ని మా అనుదిన జీవితాల్లో అభ్యాసపూర్వకంగా మేము కలిగి జీవించడానికి సహాయం దయచేయమని మీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం. విత్తబడినటువంటి వాక్యం అంతట్లో మా వ్యక్తిగత జీవితాలకు మా కుటుంబ జీవితాలకు అన్వయింపు చేసుకొని దినదినము మీ సన్నిధికి దగ్గరగునంతటి యోగ్యమైన జీవితం మేము జీవించడానికి మీరు మాకు సహాయం దయచేయమని మీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం. మరి మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ దినాన మీ పరిచర్యను ప్రేమించి మీ పిల్లలు ఇచ్చినటువంటి కానుకలను దీవించండి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. ఇవ్వనటువంటి వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సమృద్ధిని వారికి కలగజేయమని మీ సన్నిధిలో ప్రాధేయపడుతూ మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ హెచ్చిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామంలో కొద్ది మనవులు అడిగి వేడుకుంటూ ఉన్నాం మా తండ్రి.